నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండోసారి గెలవడం కోసం వైసీపీ అష్టకష్టాలు పడుతోంది. గెలుపు కోసం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వైసీపీ నేతలు ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా విమర్శించడం కూడా చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీలో షాడో సీఎంగా చెప్పుకుంటున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారని, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు అర్థం కావడం లేదట. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యకర్తల విపక్షాలపై విషం చిమ్ముతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత నెల 24న ఈసీకి ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని, సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళిలో సలహాదారులు లక్ష్మణ రేఖ దాటితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎలాంటి నిబంధనలు పేర్కొనలేదు. దీంతో సజ్జల మీద వచ్చిన ఫిర్యాదుపై ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలి అంటూ ఏపీ సీఈఓ మీనా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ లేఖ రాసినట్టు తెలిసింది. ప్రభుత్వంలో 40 మంది సలహాదారులు ఉన్నారని, ఇందులో 9 మంది క్యాబినెట్ ర్యాంకు ఉందని, మిగిలిన 31 మంది వివిధ కేటగిరీల్లో ఉన్నారని, ప్రభుత్వం నుంచి జీతభత్యాలు అందుకుంటూ సౌకర్యాలు అనుభవిస్తున్నారని ఈసీకి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సలహాదారులందరికీ వర్తించేలా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని ఏపీ సీఈఓ ఎంకే మీనా ఈసీని అభ్యర్థించారు. పేరేదైనా ప్రభుత్వ ఖజానా నుంచే సలహాదారులు జీతభత్యాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ ఖర్చుతో సౌకర్యాలు అనుభవిస్తున్నారని, అందుచేత ఆ స్థాయి వ్యక్తులకు వర్తించే నియమావళే సలహాదారులకు వర్తింపచేయాలన్న డిమాండ్ వస్తోంది. నియమావళిలో నిబంధనలు లేవని, వారు ఏం మాట్లాడినా ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజల సొమ్ము జీతభత్యాలుగా తీసుకుంటూ అధికార పక్షానికి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని, జీవోలిచ్చి నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వారిని సలహాదారులుగా నియమించుకుందని గుర్తు చేస్తున్న ప్రతిపక్షాలు వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతుంది అంటూ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. నిబంధనల పేరుతో చర్యలు తీసుకోకుండా ఉండడం సరైంది కాదు అంటున్నాయి.